గైస్ మేము కుకట్పల్లి ఏరియా హౌసింగ్ బోర్డ్ ఏరియాలో తిరుగుతుంటే పులావ్ గురించి ఎందుకు అందరూ ఎగబడుతారు ఈ హోటల్. అసలు ఏంది ఏం కథ అని ఒక వీడియో చేద్దామని లోపలికి వెళ్ళామన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, దీని గురించి ఏంటో నేను చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో ఈ ప్లేస్ గురించి నేను లాస్ట్ లో చెప్తాను, వీడియో చూడండి. ఈ హోటల్లో వీళ్ళు కూడా పులావ్ అమ్ముతారు అనమాట అందరిలాగానే. ఈ మధ్య బాగా పులావులు బిర్యానీ బాగా పెరిగిపోయినాయి కాన్సెప్ట్, మీకు తెలిసిందే కదా. కానీ ఇక్కడ కనిపించే పులావ్ వెరైటీగా ఉంటది అనమాట. లుకింగ్ మీరే చూసారు కదా. మామూలుగా పులావ్స్ మన వీడియోస్ లో కానీ బయట మనం కానీ మేము తిన్నప్పుడు మామూలుగా పులావ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, బగారా రైస్, చికెన్ ఫ్రై ఇలా వేస్తారు కదా. కానీ వీళ్ళు మాత్రం బగారా రైస్ కాకుండా ఒక ఫ్లేవర్డ్ రైస్ వేస్తారు అనమాట. అది ఎల్లో కలర్ లో ఉంది. మేము కూడా చూసి షాక్ అయినాం, ఇదేం పులావ్ అని. సో కంపల్సరీ టేస్ట్ చూడాలి దీన్ని, అసలు దీని విధానం, దీని రుచి ఎలా ఉందో తెలుసుకోవాలని మనమైతే ఒకటి చికెన్ జాయింట్ ఫ్రై పులావ్ తీసుకున్నాం. కానీ దీన్ని తెచ్చుకోవడానికి కొంచెం మినీ యుద్ధమే అయిందనమాట. అంత మంది ఉండే, అసలు టోకెన్ తీసుకున్నాం కానీ చాలా సేపటి దొరకలే మనకి. ఎలాగైతే మనకి లాస్ట్ లో దొరికింది, ఒకటి తీసుకున్నాం అనమాట దీన్ని టేస్ట్ చూడాలని. అయితే చికెన్ ఫ్రై పీస్, ఇంకా పులావ్, ఇంకా చికెన్ గ్రేవీ ఉంటది కదా, అది కర్రీ ఇచ్చారు అనమాట. అదైతే బెస్ట్ పాయింట్ అనిపించింది. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. నిజంగా చాలా బాగుంది. అప్పుడప్పుడే వేడిగా తెచ్చిరు డేక్షాలో, అసలు తింటుంటే అసలు మామూలే లేదు. ఫ్లేవర్ రైస్ కూడా చాలా బాగుంది అనమాట. మరి దాంట్లో ఏం చేసిరో అంటే ఏం వేసిరో మనకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి ఇక్కడ సూపర్ పాయింట్ ఏంటంటే, మామూలుగా చికెన్ ఫ్రై పీస్, చికెన్ జాయింట్ పులావ్ కానీ ఇంత ముందుకు మనం తిన్నాము, మీరు కూడా తినే ఉంటారు. కానీ ఏది కూడా ఇంత క్రిస్పీగా లేదనమాట. ఇది తింటుంటే మాకు ఏ ఫీలింగ్ వచ్చిందంటే, మామూలుగా మనము బయట ఫిష్ ఫ్రై తింటాం చూడ, అది ఎంత క్రిస్పీగా ఉంటుంది పైన స్కిన్ గానీ అదంతా సేమ్ అలా అనిపించింది. ఇదైతే సూపర్. ఇదైతే ఈ క్వాంటిటీ అయితే ఒకరికి ఈజీగా సరిపోతుంది అనమాట. మామూలుగా లైట్ గా తిన్న వాళ్ళు ఇద్దరు తినొచ్చు, కానీ మంచిగా గట్టిగా తిన్న వాళ్ళతో ఒకరికి ఈజీగా సరిపోతుంది. ఇక్కడ మీరు అందరూ ఒకటి గమనించరా, కేపీహెచ్బి, కుకట్పల్లి, అమీర్పేట ఇవన్నీ ఏరియాస్ లో ఫుడ్ బిజినెస్ లో అసలు ఎంత నడుస్తున్నాయంటే, సేమ్ బిజినెస్ రేట్ లో కూడా అందరికి మస్తు గిరాకీ అవుతుంది. అదేందో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ అందరు సేమ్ బిజినెస్ లాగా పెడతారు, కొంచెం మార్పు, కొంచెం చేంజెస్ చేస్తారు అనమాట. వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళు కొంచెం వెరైటీగా చేయడం, ఇలా చేయడం. అయినా ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. ఏ రెస్టారెంట్ లో, ఏ ఫుడ్ కోర్ట్ లో, ఎక్కడ ఏ హోటల్ చూసినా అందరు జనాలు ఉంటారు. హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ క్లిక్ కావాలి కానీ సూపర్ గిరాకీ అవుతుంది. నెక్స్ట్ ఈ పులావ్ గురించి వస్తే, మనకి ఇందాక చికెన్ గ్రేవీ ఇచ్చారు కదా, అది చికెన్ కర్రీ అనమాట. అసలు చాలా బాగుంది అదైతే. ఇంకా దాంట్లో పీసెస్ కూడా ఉన్నాయి, అదైతే బెస్ట్ పాయింట్ అని చెప్పాలి. దీన్ని కూడా మనం వన్ ఆఫ్ ద బెస్ట్ చికెన్ పులావ్ అనొచ్చు. అంటే కొంచెం వెరైటీ స్టైల్ అనమాట, బగారా కాకుండా వైట్ ఎల్లో కలర్ ఫ్లేవర్ రైస్. వీళ్ళు రీసెంట్ గా పెట్టారంట, మేబీ ఒక 1 month నుంచి 2 months మధ్యలో అవుతుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొత్తగా పెట్టారని. మీరు ఎప్పుడైనా ఈ పులావ్ ట్రై చేశారా? మామూలుగా కుకట్పల్లి ఏరియాలో ఉంది, నేను అడ్రస్ చెప్తాను ఇప్పుడు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది కూడా ఒక యూనిక్ స్టైల్ అనమాట ఇది. సో ఇంకా ఈ హోటల్ పేరు వచ్చేసి రాజా మహేంద్రవరం పులావ్ సెంటర్ అనమాట. ఒరిజినల్ పులావ్స్ అని వీళ్ళు కింద క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఒరిజినల్ పులావ్ అంటే ఇలా ఉంటుందో మరి వేరేలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఎవరైనా కూడా. ఈ వీడియో ప్రమోషన్ కాదు, ఇదే కాదు, మన వీడియోలో, మన ఛానల్లో ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్ ఏది కూడా ప్రమోషన్ కాదు. ప్రతిదీ మనమే బిల్లు కట్టి మనమే రివ్యూ చేసుకొని నిజంగా బాగుందా బాగాలేదా, పాజిటివ్ ఏంటో నెగిటివ్ ఏంటో మనం మన ఛానల్లో చెప్తాం అనమాట. సో ఇదే అనమాట ఈ రోజు మన వీడియో. మన ఇంతకుముందు వీడియోస్ ఏదైనా ఉంటే చెక్ చేయకపోతే చెక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.